ఇందుకోసమే మేమేం అడిగినామంటే మీరు గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టండి, జనాభా వివరాలు ఇవ్వండి. ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకు ఓసీ లెక్కుంటే ఓసీలకు వస్తుంది, ఎస్సీ లెక్కుంటే ఎస్సీలకు వస్తుంది, బీసీ లెక్కుంటే బీసీలకు వస్తుంది. అలా పెద్ద విషయం ఏముంది? ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ రెండు పార్టీలు, ఈ రెండు జాతీయ పార్టీలకు చేస్తున్నటువంటి విధానాలు ఏంది? దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, 3 పేజీల లిస్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండ్రు. ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, షాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచిగా జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ 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 అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీల మాదిగలకు ఎన్ని ఇస్తారు, మాలలకు ఎన్ని ఇస్తారు, ఉపకులాలకు ఎన్ని ఇస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? మీరు పెట్టినరు బిల్లు, పాస్ చేసిన అసెంబ్లీలో, మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా. ఎందుకైతే లేదు? అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసి ఏం లాభం? బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు. ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఎస్టీ రిజర్వేషన్ జాబితాలలో ఎక్కడ ఉండనే ఉండదు. ఇక మిగతా మీరు అరకొరగా చేసినాయని తప్పుల తడగ్గా ఉన్నది. ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా? న్యాయం జరుగుతుందా? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. మేము తెలంగాణ జాగృతి నుండి ఒకటే డిమాండ్ చేస్తాం, ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగన్ను బయట పెట్టండి. పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం, తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది. దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చేయరా? ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్. అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు, తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది, వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇది నిలబడుతుందా నిలబడదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్, ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ని రోజులు ఆగిండ్రు, ఇంకో 2 నెలలు ఆగండి, ఇంకో 3 నెలలు ఆగండి, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, క్లియర్ గా ఆర్డినెన్స్ నో లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేపియండి. చేపించిన తర్వాత మీరు ముందుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసుడు ఎందుకు? అంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్ గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది. వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే, ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎందుకంటున్నాం మీ మాట, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు డేటా బయటికి ఇవ్వలేదు కాబట్టి చేస్తా ఉన్నాం. డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు, ప్రజలకు ఉండదు, ఎవరికి ఉండదు. ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
డెఫినెట్గా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. కోర్టు తీర్పు అక్టోబర్ 8వ తారీఖున ఉన్నది కాబట్టి ఆ అక్టోబర్ 8వ తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత మా ప్రొటెస్ట్ను ఏ విధంగా తెలియజేయాలనే విషయం మీద మాత్రం ఆలోచిస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ఊరుకోము, చూస్తూ ఊరుకోము. బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే 8th రోజు కోర్టు తీర్పున తర్వాత మా ఉద్యమ కార్యాచరణ ఏందన్నది రాష్ట్రంలో ఉండే ఇతర బీసీ సంఘాలందరితో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ద థాట్. బాగా నా గురించి ఆలోచన చేసినందుకు మా నిజామాబాద్ ఎంపీ గారికి నిజామాబాద్ ఓటర్గా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేనా? లేదండి, ఇంకా నిర్ణయం